ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం భాషాభివృద్ధి అవగాహనలో ప్రథమ భాష మాతృభాష గురించి తెలుసుకుందాం. భారతదేశంలో భాషలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయా మాతృభాష వ్యవహర్తలు అత్యధికంగా ఉన్న భాషల పేరు మీదుగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి. సహజంగానే ఆ రాష్ట్రాల ప్రజల మాతృభాషే ప్రథమ భాషగా గుర్తింపు పొందుతుంది. ఉదాహరణకు తెలంగాణలో తెలుగు, తమిళనాడులో తమిళం, కర్ణాటకలో కన్నడం ప్రాంతీయ భాషలే కాదు, ఆ రాష్ట్రాల ప్రజల మాతృభాషలు కూడా. ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషను ప్రథమ భాషగా గుర్తిస్తారు. అక్షరాభ్యాసం నుంచి మాతృభాషలోనే విద్యా బోధనకు శ్రీకారం చుడతారు. బోధనా మాధ్యమంగా కూడా మాతృభాషే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రథమ భాష లేదా మాతృభాష తెలుగులోనే విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. మనిషి జీవితంలో మాతృమూర్తికి ఎంత ప్రాధాన్యం ఉందో మాతృభాషకు అంతే ప్రాధాన్యం ఉంది. మాతృభాషలోనే మనిషికి సంపూర్ణమైన మానసిక వికాసం కలుగుతుంది. మౌలిక జ్ఞానం దొరుకుతుంది. మానవుడు శైశవావస్థ నుంచి తన హావభావాలను, హాసక్రోధానురాగాలను, ఆలోచనలు, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాషే అతని మాతృభాషగా చెప్పవచ్చని గొడవర్తి సూర్యనారాయణ మాతృభాషను నిర్వచించారు. శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని గాంధీజీ భావించారు. శైశవం మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అని రైబర్న్. శిశువు తన జాగద్రావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం అని బల్లాడులు మాతృభాష నిర్వచించారు. జ్ఞానార్జనకు మాతృభాష ఉత్తమమైన మాధ్యమం అని విద్యావేత్తలు పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌధం వంటిదని విశ్వకవి రవీంద్రుడు అన్న మాటలు మాతృభాష గొప్పదనాన్ని ఆవిష్కరిస్తాయి. మన మాతృభాష తెలుగు. తెలుగులోనే అన్ని శాస్త్రాలు సులభంగా అర్థమవుతాయి. ప్రత్యేకంగా శిక్షణ, అభ్యాసం లేకపోయినా భాషా సామర్థ్యాలు అలవడేది మాతృభాషలోనే. మాతృభాషలోనే వ్యక్తీకరణలు, వాద ప్రతిపాదనలు పదునుగా ఉంటాయి. ఇతర భాషల్లో కన్నా మాతృభాషలో అధ్యయనం చేయడం సులభంగా ఉంటుంది. మాతృభాషలో అభ్యసించిన విషయాలు చిరకాలం గుర్తుంటాయి. మాతృభాషలో ఎవరైతే అభినివేశం కలిగి ఉంటారో వారే అన్య భాషలు నేర్చుకునే నైపుణ్యం ఎక్కువగా అలవడుతుంది. కాబట్టి మాతృభాషను ప్రథమ భాషగా స్వీకరించి అధ్యయనం చేయడం మన భవిష్యత్తును మనం నిర్మించుకోవడం లాంటిది. ద్వితీయ, తృతీయ భాషలు. విద్యార్థి వివిధ విద్యా దశలో సమగ్రమైన విద్య గడించడానికి కేవలం ఒక భాష చాలదు. విధిగా 2-3 భాషలు నేర్పాల్సిన అవసరం ఉంది. ఈ 2-3 ఏవి అనే ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహనను, జాతి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని త్రిభాషా సూత్ర రూపంలో ఒక భాషా విధానాన్ని రూపొందించింది. దీనిలో మొదటిది ప్రాంతీయ భాష, మాతృభాష ప్రథమ భాష. రెండవది జాతీయ భాష, హిందీ ద్వితీయ భాష మూడవది. ఆధునిక భాష లేదా అంతర్జాతీయ భాష ఆంగ్లం తృతీయ భాష. ఈ 3 భాషలతో కూడినది త్రిభాషా సూత్రం. జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన ప్రాతిపదిక విద్యా విధానంలో కూడా మాతృభాషకు ప్రథమ స్థానం, హిందీకి ద్వితీయ స్థానం ఇచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత 1956లో కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం కేబ్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. 1961లో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని అంగీకరించడం జరిగింది. 1964-66 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొఠారి విద్యా కమిషన్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా విధిగా 3 భాషలు నేర్చుకోవాలన్నప్పుడు హిందీ ప్రాంత రాష్ట్రాలు మాతృభాషగా హిందీని, జాతీయ భాష కూడా హిందీ కాబట్టి మరొకటి ఇంగ్లీష్ నేర్చుకుంటే 2 భాషలు మాత్రమే నేర్చుకున్నట్లు ఉంటుంది. అయితే హిందీని మాతృభాషగా ప్రథమ భాషగా అభ్యసించేవారు విధిగా ఒక దక్షిణాది భాషను అభ్యసించాలని నిర్దేశించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల వారు మాతృభాష, జాతీయ భాష, ఇంగ్లీషు మొత్తం 3 భాషలు నేర్చుకోవలసి వస్తుంది. ఈ అసమానతలు తొలగించడానికి అన్ని ప్రాంతాల వారు విధిగా 3 భాషలు నేర్చుకోవాలనే దృక్పథంలో రూపొందించింది త్రిభాషా సూత్రం. ఈ త్రిభాషా విధానం ప్రకారం ప్రథమ భాషగా మాతృభాష, ద్వితీయ భాషగా జాతీయ భాష హిందీ, తృతీయ భాషగా ఆంగ్లం అభ్యసించాలి. హిందీ మాతృభాషగా ఉన్నవారు హిందీ, ఆంగ్లము ఒక దేశీయ భాషల్లో
నచ్చిన దాన్ని ఒకటి నేర్చుకోవాలి. ఈ త్రిభాష సూత్రాన్ని అన్ని రాష్ట్రాల వారు సంపూర్ణంగా అమలు చేయలేదు. ఈ దృష్ట్యా అమలు చేయడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్రిభాషా సూత్రం అమలు విద్యార్థులకు బహుళ ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు వారిలో జాతీయ సమైక్యతను, అంతర్జాతీయ అవగాహనలు పెంపొందిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.